ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అత్తయ్యకి నోటి దురుసు. మీరు తిట్టాలనుకుంటే తిట్టేయండి. హే, అరే మా అమ్మని కొట్టించేలా ఉన్నావే నువ్వు. మమ్మల్ని తప్పు పడితే ఊరుకోను చెప్తున్నా. మీ అందరి క్షేమం కోసమే నా మనవరాలు నయనిలా నాటకం ఆడుతుంటే మెచ్చుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతారా? అయితే ఈ నాటకం గురించి మీకు ముందే తెలుసన్నమాట. హే, నువ్వు ఊరికే ఉంటావా? ఎందుకు రెచ్చగొడతావు? వీళ్ళ అల్లుడు, కూతురు, మనవరాలు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటా. కలిసి కట్టుగా నటించి కోట్లు కొల్లగొడదాం అనుకున్నారు. అత్తయ్య, అలా అంటే పెద్దావిడ ఎంత బాధపడుతుందో ఆలోచించరా? ఏ త్రినేత్రి, ఇంకా వీళ్ళతో మాటలేంటే? ఇలా అనిపించుకోవడం కన్నా మన ఊరు వెళ్ళిపోయి మన మానాన్న మనం బతుకుదాం పదా. అయ్యో విక్కీ, ఈవిడకి అర్థమయ్యేలా ఎలా చెప్పేది? కన్ఫ్యూజ్ అయ్యారు బామ్మగారు. తను మీ మనవరాలు కాదు, ఈ ఇంటి కోడలు నయని. కోమాలో నుండి కోలుకుంది. త్రినేత్రి, వీళ్ళ కోడలు కోలుకున్నాక కూడా నువ్వు నిజం చెప్పలేదా? అయ్యో, అయ్యో అంటావేంటే? ఇంతవరకు వచ్చాక ఇంకా ముసుగులో గుద్దులాటెందుకు? బామ్మగారు, కొంచెం ఓపిక పట్టండి, నిదానంగా అర్థం అవుతుంది. మా అక్క కొత్తక్క ఇద్దరూ ఒకేలా ఉండటం వల్ల బామ్మగారు పొరపాటు పడుతున్నారు. మా అక్క కోమాల నుండి బయటకొచ్చి 2-3 గంటలు కూడా కాలేదు. మీ త్రినేత్రి కూడా పారిపోయి అంతే టైం అయి ఉంటుంది. విక్రాంత్ బాబు, ఈ నాటకకర్త మీరే కదా? మీరు చెప్తే గాని వీళ్ళకి అర్థం కాదు. నన్నేం చెప్పమంటారు? నేను చెప్పొచ్చా? మమ్మీ, విశాలాక్షి, రామ్మ, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎలా ఉన్నావు విశాలాక్షి? నేను బాగున్నాను పెద్దమ్మా. మీరే గందరగోళంలో ఉన్నారని మీకు సహాయం చేద్దామని వచ్చాను. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు ఎక్కువయ్యారని మేము మొత్తుకుంటుంటే నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చేసావు. ఈ అమ్మాయి ఎవరు? నన్ను కూడా మీ మనవరాలని అనుకోండి, తప్పేముంది? ఉన్న ఒక్క మనవరాలి వల్లనే తన పరిస్థితి అయోమయం జగన్నాథంలా తయారైందమ్మా. నువ్వు కూడా తోడైతే ఇక అంతే, ఆవిడ ఆయుష్ హరి అంటుంది. బామ్మ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తుంది. అర్ధాంతరంగా కన్ను మూసేది తను. మమ్మీ, నువ్వు పోతావా? ఎప్పుడు మమ్మీ? ఇంకా ఆలస్యం ఎందుకు రాజా? ఊరుకోండక్క. అత్త ఏమైనా ఊరెళ్ళిపోతున్నారా బసెక్కించమనడానికి? సాయం చేయడానికి వచ్చానని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావా గారడి పాప? శివభక్తురాలి నోటి వెంట ఆ మాట ఊరికే రాదత్తయ్య.
ఏమోలే, ఎవరెటైనా పోని. నువ్వు ఆవిడ అత్తయ్య అని వరుసలు కలుపుతూ ఇక్కడే ఉండకు. వీళ్ళ చీదరింపులు మనం పడలేం. ఇక బయలుదేరదాం. పద త్రినేత్రి. నేను త్రినేత్రిని కాను, త్రినేని బామ్మగారు. అలా చెప్పక్క, నువ్వు చెప్తే తప్ప వినేలా లేదు. అమ్మా, నువ్వు నయనివే అయితే ఇంతకు ముందే బామ్మగారు పరిచయం ఉన్నట్టు ఎలా మాట్లాడగలవు? అది లెక్క. చిన్న పిల్లైనా ఎంత తెలివిగా చెప్పిందో. నాకు రాని ఆలోచన నీకొచ్చింది విశాలాక్షి. నేను బయట నుంచి రాగానే బామ్మ వచ్చావా, రారా భోంచేద్దు గాని అని గలగలా మాట్లాడుతూనే ఉంది. కరెక్టే మమ్మీ. కోమాలో నుండి బయటకు వచ్చాక పెద్ద మరదలు నైనికి మనం తెలుసు గాని బామ్మగారు వాళ్ళు తెలియదు కదా. అంతే కదా పెద్ద నాన్న. హా, మీరేమంటారు? లాజిక్కే కదా అన్న పదాన్ని ఉపయోగిస్తారు. అంటే బామ్మగారు 2-3 రోజులుగా ఈ ఇంట్లోనే ఉన్నారు కదా, తన మాటలు కోమాలో ఉన్న నైని వదిన వినే ఉంటారనుకోవచ్చు. కోమాలో ఉంటే తనకు తానే గుర్తుండదు. అలాంటిది చుట్టుపక్కల తిరుగాడే వారెవరని తెలుస్తుందా చిన్నాన్న? ఈ పిల్ల ఇప్పుడే రావాలా? మళ్ళీ మనల్ని ఇరకాటంలో పడేసింది కదా నైని. మాట్లాడుకుంటూ ఉంటే ఎలా? ఎప్పుడు తిన్నారో ఏంటో. రా విశాలాక్షి, బామ్మ నువ్వు కూడా రా. ఇక్కడ పరుగు పోతుంటే పూట పూట తినడం ముఖ్యమైందా నీకు? విశాలాక్షి చెప్పింది నిజం. నన్ను మాయ చేయాలని చూడకు. కోటీశ్వరులింట్లో ఎన్ని రోజులున్నా మనల్ని వీళ్లల్లో కలుపుకోరే. నైని కోమాల నుండి బయటకు వచ్చేంత వరకే ఈ నాటకం అని నువ్వు అన్నావు కదా. తను స్పృహలోకి వచ్చిందట కదా. మనం ఇక్కడే ఇంకా ఎందుకుండాలి? కోమాలో నుంచి వచ్చిన మా చెల్లి తనే బామ్మ. పెద్దావిడేమో తనే తన మనవరాలు అనుకుంటోంది. అలా అనుకుంటే కోమాలో నుండి బయటపడ్డ నైని ఎక్కడుంది? తను పారిపోదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.